ఏపీ లిక్కర్ స్కామ్లో కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. విజయవాడలోని సిపి ఆఫీస్ విజయసాయిని సిట్ విచారించనుంది. ఇదిలా ఉంటే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. కేసులో ప్రధాన వ్యక్తిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి సిట్ దర్యాప్తునకు సహకరించడం లేదు. ఇప్పటికీ 3 సార్లు సిట్ నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించలేదు. ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి కోసం సిట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పక్కా ప్లాన్తో రాజ్ కసిరెడ్డి పరారైనట్లు సిట్ అనుమానిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కేసుల విషయంలో ఏదైతే ప్రభుత్వ ఏజెన్సీలు ఇటు పోలీస్ కావచ్చు, సిట్ కావచ్చు, దూకుడైతే ప్రదర్శిస్తుందని చెప్పవచ్చు. దీనిలో భాగంగానే ఏదైతే లిక్కర్ స్కామ్ లో సుమారు 24,000 కోట్ల రూపాయల వరకు మొత్తం మీద అవినీతి జరిగిందని చెప్పి గతంలోనే ఇటు కూటమి అధికారంలోకి రాగానే కొంత ఆరోపణలు చేశారు. దీనికి తగ్గట్టుగానే ప్రత్యేకించి ఒక సిట్టు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్టు బృందం ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎవరైతే నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కసిరెడ్డికి దీంట్లో ప్రధాన నిందితుడు కసిరెడ్డికి ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఇటు వైసీపీ కీలక నేత వ్యవహరించిన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయసాయిరెడ్డికి కూడా ఈ రోజు నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటీసులకి విజయసాయిరెడ్డిని ఈ నెల 18న విజయవాడ సిపి కార్యాలయంలో విచారణకు రావాలని చెప్పి కూడా సిట్ అయితే కోరింది. మొత్తానికి ఇటు విజయసాయిరెడ్డి తాను రాజకీయాలు వదిలేశానని చెప్పినా కూడా కేసులు అయితే ఆయన వదలడం లేదు. గతంలో ఇటీవల ఆయన మీద వచ్చిన ఆరోపణలపైన ఇటు విశాఖ భూములు కావచ్చు, లేదంటే కాకినాడ పోర్టులో చెస్ భూములకు సంబంధించి అక్రమేషన్కి సంబంధించి ఆ కేసులో కూడా ఆయన విచారణకు హాజరైనప్పుడు కొందరు మీడియా వారు కూడా అడగడం జరిగింది. లిక్కర్ స్కామ్ లో మీ పేరు ఉందని అడిగినప్పుడు కూడా ఆయన చాలా స్ట్రైట్ గానే చెప్పడం జరిగింది. లిక్కర్కి తనకి సంబంధం లేదని, ఈ స్కామ్లకి తనకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. కానీ హఠాత్తుగా కసిరెడ్డి ఏదైతే కీలక నిందితుడిగా ఉన్నాడో అతనికి సంబంధించిన ఈ లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులకు 18 ఆయన హాజరవుతారా విజయవాడ సిపి కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా కోరడం జరిగింది సిట్. సో మొత్తానికి హాజరైతే మరి ఎవరు దీంట్లో విజయసాయిరెడ్డి పాత్ర ఏంది, ఇప్పటికే విజయసాయిరెడ్డికి ఏమేమి ప్రశ్నలు వేయాలి ఇవన్నీ కూడా సిట్ అయితే ఒక కీలకంగా మొత్తం అయితే రాసుకుని ఉన్నట్టయితే తెలుస్తుంది. వాళ్ళు సంధించే ప్రశ్నలకు విజయసాయిరెడ్డి ఏ విధంగా సమాధానం చెప్తారు, ఇప్పటికే రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్న విజయసాయిరెడ్డి కేసులు అయితే వదిలే పరిస్థితి అయితే ప్రశ్న అయితే కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశంలో మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో అమరావతి 2వ విడత భూసేకరణపై చర్చించారు. అలాగే సిఆర్డీఏ ఆమోదించిన పనులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్త అసెంబ్లీ సచివాలయం, హైకోర్టు నిర్మాణానికి టెండర్లు ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అభివృద్ధి కోసం మరోసారి భూములు సేకరించాలని నిర్ణయించారు. L1 సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీని ఆమోదం తెలిపింది కేబినెట్. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు ఏపీ కేబినెట్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఏపీ కేబినెట్ లో కీలక అంశాలు కూడా చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు సంబంధించి ఈ యొక్క కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి గాను, అదేవిధంగా రేపు జరగబోయేటువంటి తల్లికి వందనం కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సిఆర్డీఏ నిర్ణయాలను కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే రేపు పొద్దున రాజధాని పనులు అమలవుతున్నటువంటి నేపథ్యంలో సిఆర్డీఏకి సంబంధించి ఆమోదించారు. అక్కడి నుంచి రాజధాని పనులు కూడా చక్కగా సాగే అవసరం ఉంది. అదేవిధంగా ఎస్ఐపిపి సమావేశ నిర్ణయాలు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా 30,660 కోట్ల పెట్టుబడులతో 16 సంస్థలు ఏర్పాటు చేయడానికి కూడా ఆమోదం తెలిసిందని చెప్పుకోవాలి. అయితే సెంటర్ ఫర్ క్లైమేట్ స్టడీస్ వ్యవస్థను కూడా ఆమోదపరుస్తా ఉన్నారు. మొత్తంగా ఈ L1 సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చే ఆమోదం కూడా తెలిపిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ యొక్క కేబినెట్ లో మాత్రం కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఆధీనంలోకి తీసుకొని అయితే కేబినెట్ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ కూడా ఆమోదం అయితే
తెలిపారని చెప్పుకోవాలి. అయితే సిఆర్డీఏ నిర్ణయాలు అనేది కీలకంగా మారాయి. ఎందుకంటే రాజధాని పరిధిలో ఉన్నటువంటి సిఆర్డీఏ పరిధిలో ఆ పనులు ప్రారంభానికి సిఆర్డీఏ అనేది కీలక అంశం కాబట్టి సిఆర్డీఏ వర్కులు కూడా పూర్తిస్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అయితే ఆమోదం తెలిపారని చెప్పుకోవాలి. దాని విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని ఈ పనులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా ఈ మంచినీటి ఎద్దడిని నివారించే అంశం కావచ్చు, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నష్టం కావచ్చు, రేపు తల్లికి వందనం రాబోయే అంశం, ఇవన్నీ అంశాలు కూడా సూపర్ 6 అమలు చేయాల్సిన అంశాలన్నింటినీ కూడా కీలకంగా ఈ కేబినెట్ లో అయితే నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా సిఆర్డీఏ అంశం ఒకటి ఈ యొక్క రాష్ట్రానికి పెట్టుబడులు పెడుతున్నటువంటి సమస్యలకి ఇప్పటికే కొన్ని సమస్యలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి మనం కల్పించాల్సినటువంటి భద్రత కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీల అంశాలన్నీ కూడా సిఆర్డీఏ అయితే ప్రధానంగా చర్చకు వచ్చాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈ మేరకు ఆయనపై ఫిర్యాదు నమోదైంది. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీ హర్షవర్ధన్ రావుకు ఫిర్యాదు చేశారు. గోశాలను గోవధశాలగా మార్చాలంటూ భూమన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలు చేసిన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు గత వారం ముందు టీటీడీ గోశాలలో గోవులు, దూడలు చనిపోతున్నాయి. ఈ 3 నెలల కాలంలో 100 పైచిలుకు గోమాతలు, దూడలు చనిపోయాయి. దానికి దానా సరిగ్గా వేయట్లేదు, బక్క చిక్కిపోయాయి. ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తుల్లోకి, శ్రీవారి భక్తుల్లోకి, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు, మీరు రండి, గోశాలని పరిశీలిస్తాం, ఏ విధంగా గోవులు ఆరోగ్యంగా ఉన్నాయో, ఏ విధంగా గోవులు బలంగా ఉన్నాయో చూపిస్తా. మీకు దృష్టిలోపం ఏమైనా ఉందేమో, బాగుండేటివి కూడా బక్క కనపడతాయేమో, మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషను. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించి దాన్ని ప్రజల ముందుకు, పత్రికా ముందుకు వస్తాం. గతంలో మేము కూడా మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ 2019 నుంచి 24 వరకు మేము కూడా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులం. కానీ ఆధారాలతో చేశాము, పూర్తి ఆధారాలతో చేశాము. మీ ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా తీసుకునే నిర్ణయాల మీద హైకోర్టుకి పోతే ధర్మమే గెలిచింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. దేవిక, మొత్తం మీద గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ గోశాలలో జరుగుతున్నటువంటి, అంటే అక్కడ ఆవులు చనిపోతున్నాయని చెప్పి, గోమాతలు చనిపోతున్నాయంటూ కూడా వైసీపీ తిరుపతి అంటే మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ చాలా సీరియస్ అవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అసలు ఏం జరుగుతుంది ఏందనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చే నేపథ్యంలో విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం నిన్న కూడా టీటీడీ ఈవో శ్యామలారావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే 2021 నుంచి 24 వరకు కూడా పెద్ద మొత్తంలో అప్పుడు నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా పులుగురు పట్టినటువంటి అంటే ఆహార పదార్థాలను ఆవులకు పెట్టిన కారణంగా పెద్ద ఎత్తున చనిపోయాయంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అయితే వయసు రీత్యా, అదేవిధంగానే వయోభారంతో ఇట్లా రకరకాల కారణాలతో ఈ మధ్య కాలంలో కొన్ని మాత్రమే, దాదాపుగా ఈ 3 నెలల కాలంలో 43 గోవులు మాత్రమే చనిపోవడం జరిగింది. అంతే తప్ప 100ల గోవులు చనిపోయాయంటూ కూడా
భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇవాళ భానుప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు సభ్యులు నేరుగా తిరుపతి ఎస్పీని హర్షవర్ధన్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే టీటీడీ ప్రతిష్టను అదేవిధంగా భక్తుల మనోభావం దెబ్బతీసే విధంగా కూడా పెద్ద ఎత్తున ఈ రకంగా టీటీడీని అంటే టార్గెట్ చేసుకుని భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, ఒక వేగ్ గా అంటే లేని అంటే ఎక్కడ కూడా ఆధారాలు లేకుండా ఇతర ప్రాంతాలు ఎక్కడో గోవులు చనిపోయిన తీసుకొని వచ్చి ఇక్కడ టీటీడీ గోశాలలో చనిపోయాయంటూ కూడా ఆ రకంగా ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన పైన చట్ట ప్రకారం కేసులు పెట్టి నమోదు చేసి అరెస్ట్ చేసి అదేవిధంగానే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆల్రెడీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ పొద్దు రేపటి లోపల దీనికి సంబంధించి ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడో అదేవిధంగానే మీడియాతో మాట్లాడి రకరకాలుగా గోశాల పైన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చేసినట్టు వారిపైన పోలీసులు కూడా కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఎస్పీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కూడా భానుప్రకాష్ రెడ్డి చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. వచ్చే పాలక మండలి సమావేశంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నాం. బోర్డు సభ్యులు అందరూ కూడా నిర్ణయం తీసుకుని చైర్మన్ కి ఇప్పటికీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో టీటీడీ సంస్థలు కానీ టీటీడీ అనుబంధ ఆలయాలు టీటీడీ పరిధిలో ఉన్నటువంటి వ్యవస్థల్లో నిజాలు తెలుసుకోకుండా ఎవరైనా సరే ఈ రకంగా మాట్లాడితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని అదేవిధంగానే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి దాని తర్వాత చర్యలు తీసుకునే విధంగా కూడా ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద గత కొద్ది రోజులు జరుగుతున్నటువంటి గోశాలలో జరుగుతున్నటువంటి ఏదైతే గోవులు మరణం చెందుతున్న నేపథ్యంలో వాటిపైన పూర్తి దర్యాప్తు చేయాలనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు చెప్తుంటే ఇది కేవలం కల్పితంగా ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవులను ఇక్కడ చూపిస్తున్నారనేది ప్రధానంగా అధికార పార్టీ చెప్తుంది. అయితే ఇవాళ భానుప్రకాష్ రెడ్డి మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ రేపు టాపులు మరికొంతమంది పైన అంటే కరుణాకర్ రెడ్డితో పాటు మరికొంతమంది కూడా పైన కూడా కేసులు పెట్టే అవకాశం అయితే ఉంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. గత ప్రభుత్వ నిర్వాకంతో రాజధాని పనులు ప్రారంభానికి ఆటంకాలు వచ్చాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు 8 నెలలు పట్టిందని 68 పనులకు సంబంధించి 42,360 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభం అయ్యాయని మంత్రి తెలిపారు. అమరావతి పనులకు అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాల CRDAకు కేటాయించిందన్నారు. CRDAకి ఇచ్చారు. దీన్ని తవ్వారు కూడా 6 మీటర్లు 8 మీటర్లు డెప్త్ తవ్వేశారు. అంటే గ్రౌండ్ లెవెల్ కంటే కూడా డ్రోన్ సర్వే చేయించి దీన్ని కూడా ఏదో ఒక యూటిలైజేషన్ చేస్తుందని చేస్తామని తెలియజేయడం కోసం వచ్చాను. టెండర్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆ వర్క్స్ కూడా వేగవంతంగా ఈ నెలాఖరికైతే ఆల్మోస్ట్ ఇక్కడ 15,000 మంది మినిమం వర్క్ చేస్తుంటారు. ఒక సంవత్సరం లోపల అధికారుల భవనాలు ఏదైతే 4,000 భవనాలు ఉండేవో అవి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒక సంవత్సరం లోపల 1.5 year లోపల ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు ఉందో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. లేఅవుట్ లోపల రోడ్స్ 2.5 సంవత్సరం, ఐకానిక్ టవర్స్ 3 సంవత్సరాలు, ఒక పక్కా ప్లాన్తో ఉంది. ఇప్పుడు సిటీ డెవలప్ కావాలంటే ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ప్రకారం ఆయన ఎప్పుడో 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కన్స్ట్రక్ట్ చేయాలనే యొక్క ఆలోచన ఉంది. అంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే 5,000 ఎకరాలు చేయొచ్చు. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2.5 times రిజిస్ట్రేషన్ వాల్యూ వస్తుంది. దానివల్ల నష్టపోతారు. దానికంటే ల్యాండ్ పుల్లింగ్కే ఇష్టపడుతున్నారని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో శాసనసభ్యులు చెప్పడం జరిగింది. అయితే ల్యాండ్ 5,000 ఎకరాలు మిగలాలి ఎయిర్పోర్ట్ కంటే కనీసం 34,000 ఎకరాలు తీసుకోవాలి. ఎందుకంటే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రౌడీ షీటర్ ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక రౌడీ షీటర్ కషిం సైదు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఓ కేసులో సత్తెనపల్లి టౌన్ సిఐ బ్రహ్మయ్య రైటర్ రవీంద్ర మామూళ్లు డిమాండ్ చేశారని రౌడీ షీటర్ ఆరోపించారు. డబ్బులు వడ్డీకి అయినా తెచ్చుకొని ఇవ్వాలని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. లేనిపోని కేసుల్లో SC/ST అట్రాసిటీ కేసుల్లో ఇరుక్కిచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పాడు. రైటర్ రవీంద్ర ఏది చెబితే దానినే సిఐ వింటున్నారని చెబుతున్నారు. తనకు న్యాయం చేయకపోతే చనిపోతానని కాశిం సైదు తెలిపారు. ప్రస్తుతం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కాశిం సౌదీ చికిత్స పొందుతున్నారు.
అదే సాయంత్రం 6:30-7 వచ్చేస్తాను. అమౌంట్ తీసుకున్నాను. ఒక 20 దొరికినాయన్నా. నేను ఈ మాట ముందే చెప్పా, 3 రోజుల క్రితం చెప్పా నీకు. ఫస్ట్ తెచ్చుకుని ఏమంటారా అయ్యి అప్పుడు 10,000 ఉండేనా, అటు ఇటు కాకుండా. మీకు కేసు గురించి అర్థం కావట్లా. లాక్కోలేక పీక్కోలేక సావాలా. 50,000 కాదు, లత్తలు అవుతాయి. ఒకసారి కనుక్కో, లాగండి కనుక్కో. కేసు కొట్టే లోపు ₹1,00,000 2-3 లక్షలు అవుతాయి. ఏం అర్థం కావట్లే. ఇప్పుడు ఇంత మంచిగా చెప్పాడు ఎవడు మీకు? అదే విషయం ఏంటంటే డబ్బులు దొరక తీర్చంగా డబ్బులు, ఓడలో డబ్బులు అని ఎవడో అప్పు సొప్పు చేసి ₹2, ₹3, ₹4 వడ్డీ, ₹10 వడ్డీ కూడా అడిగా అన్న. కాలేదు, నేను వేరే ఊరు వచ్చా. వాడు మా వాడిని బతికిన ఆడుకున్నా. లాస్ట్ కి ఇంకా అటు ఇటు కలిసి 20,000 పోగండి. ఇంకా ఇదే గారికి దండం పెట్టి మా పరిస్థితి సరే సాయంత్రం 6 గంటల 5 గంటల కల్లా 7 అయిద్దన్న. ఊరు నుంచి రావాలి కదా కొంచెం. ఊరు బాబు కేసు ఆపుకోవాలి కదా. మీ ఇష్టం అబ్బాయి, మీ ఇష్టం. 8 మాత్రం మీ ఇష్టం. ఏం చేసి ఇదేం లేదు కాదంట్లో కానీ ఊరు నుంచి వస్తున్నాను. అందుకు మీ ఇష్టం, మీ ఇష్టం అబ్బాయి. వచ్చేస్తా సార్. నాకు రవీంద్ర అనే రైటర్ సిఏ గారు బాగా టార్చర్ చేస్తున్నారు సార్. లేనిపోయింది దాంట్లో కూడా ఇచ్చి నాకు ఇబ్బంది పెడుతున్నారు సార్. మొన్న HTS కేసు ఇచ్చి నాకు బాగా ఇబ్బంది పెట్టారు. నాకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. రవీంద్ర అనే ఇద్దరు ప్రతి దాంట్లో ఇచ్చి బాగా ఇబ్బంది పెట్టి ఇది చేస్తున్నారు సార్. బాగా ప్రతి దాంట్లో ఇది చేసి నాకు బెదిరిస్తున్నారు సార్. బెదిరించి బాగా ఇబ్బంది పెడుతున్నారు. రవీంద్ర ఏం చెప్తే సిఏ గారు కూడా అదే చేస్తున్నారు సార్. రవీంద్ర మాట విని సిఏ గారు కూడా చేస్తున్నారు సార్. సిఏ గారు కూడా అసలు ఏందనేది కూడా ఇది చేయట్లేదు సార్. పాపం పుణ్యం చేయట్లేదు సార్. బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. సిఏ గారు కూడా ఆయన చెప్పిందే వింటున్నారు. రవీంద్ర చెప్పిందే. రవీంద్ర ప్రతి దాంట్లో ఇది చేస్తున్నాడు సార్. నాకేదో న్యాయం చేయకపోతే నేను చచ్చిపోతాను. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గుంటూరు నుంచి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు. రైట్ దేవిక, సత్తెనపల్లిలో ఆసక్తికర ఘటన అయితే చోటు చేసుకుంది. అటు పోలీసుల వేధింపులు తాళలేక రౌడీ షీటర్ ఆత్మహత్య యత్నం కలకలం రేపుతుంది. ఆత్మహత్యకు పాల్పడ్డ రౌడీ షీటర్ ఖాదర్ బాషా కాసిం సైదాగా అయితే గుర్తించారు. ఒక కేసుకు సంబంధించి సత్తెనపల్లి టౌన్ లో ఉన్న సిఐ బ్రహ్మయ్య, రైటర్ రవీంద్ర తనను ఇబ్బంది పెడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పి ఇప్పటికే రౌడీ షీటర్ అయితే ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అటు ఆరోపణలకు సంబంధించి అటు రైటర్ రవీంద్రకు, ఇటు కాసిం సైదకు సంబంధించి ఒక వీడియో అయితే ఆడియో కూడా కలకలం రేపుతుంది. ప్రస్తుతం సత్తెనపల్లి అటు ఆసుపత్రికి సంబంధించి ఎవరైతే ఈ డిమాండ్ చేశారని చెప్పి ఆరోపిస్తున్న రౌడీ షీటర్ ఉన్నారో అతను ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన అనంతరం ప్రస్తుతం అతను సత్తెనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే జాయిన్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతను చికిత్స అయితే పొందుతున్నాడు. దీనికి సంబంధించి అటు సత్తెనపల్లి మండలం పాకాలపాడు దగ్గర ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి రౌడీ షీటర్ మరియు అటు పోలీస్ స్టేషన్ మధ్య రైటర్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఒకటి కలకలంగా రేపడంతో ప్రస్తుతానికి అతన్ని ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుందని చెప్పి ఆ రౌడీ షీటర్ అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వడ్డీకి తెచ్చైనా సరే డబ్బులు ఇవ్వాలని చెప్పి రైటర్ అయితే డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ వాసుబాబు. వికారాబాద్ జిల్లా తాండూరులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరణ్కోట్ గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బ్యాంకులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఎస్ఐ విఠల్ చెప్పారు. బ్యాంకు ఖాతాదారులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. విలువైన పాత్రలు, డబ్బులు, బంగారు భద్రంగా ఉన్నాయని తెలిపారు. అగ్ని ప్రమాదంలో ఫర్నిచర్, కంప్యూటర్లు కాలిపోవడంతో సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ఎస్ఐ విఠల్ వెల్లడించారు. వాళ్ళ విధులకు వచ్చే సమయంలో బ్యాంకులో నుంచి పొగలు వచ్చేటటువంటి దృశ్యం చూడగానే ఇమీడియట్గా వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళకి డయల్ 100కి ఫోన్ చేశారు. ఆ తర్వాత ఫైర్ ఇంజన్ వాళ్ళు మేము వచ్చాము. వచ్చిన తర్వాత మంటలు అంటుకొని ఆ బ్యాంకు మొత్తంలో ఫర్నిచరు, అక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి సామాగ్రి మొత్తం తగిలిపోయినాయి. బ్యాంకులో ఉన్నటువంటి వాల్యుబుల్ గోల్డ్ కానీ బంగారం కానీ లేకపోతే డబ్బులు కానీ విలువైన పత్రాలు కానీ అవి లాకర్ రూమ్లో ఉన్నాయి. అవి సేఫ్లో ఉన్నవి. దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. బయట ఉన్న ఫర్నిచర్ మాత్రమే తరిగిపోయినాయి. అవి బయట ఉన్న ఫర్నిచర్ మాత్రమే మంటలో కాలిపోయినాయి. దాని విలువ సుమారు
ఒక 6 నుంచి 10 లక్షల మధ్యన ఉంటుండొచ్చు. దాన్ని ఇంకా మనం ఏంటంటే ఏ తలిగిపోయినాయో ఆయన వాళ్ళు బ్యాంకు వాళ్ళు వెతికి దాని యొక్క విలువ మీకు సుమారు ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతాము. ఇప్పటికైతే విలువైన వస్తువులు కానీ విలువైన డాక్యుమెంట్ కానీ సేఫ్గా ఉన్నాయి. అది సంతోషించాల్సిన విషయం. షార్ట్ సర్క్యూట్